ఈ మధ్య కాలంలో జరిగిందండి. అంటే అప్పుడే రిటైర్మెంట్ కంటే ముందే నాటకాలు రాశాం. నాటకాలు రాశాను, నవలలు రాశాను. నాటకాలు ఏంటంటే నీళ్లు నిద్రలేచాయి పేరు పేరు టైటిల్. అదేంటంటే ఎవరైనా ఒక వర్గాన్ని అణగదొక్కితే వాడు ఎలా తిరగబడతారు. ఓకే. నీళ్ళని ఆపితే అది వెంటనే రాదు, పక్క నుంచి దారి చూసుకెళ్ళిపోతుంది. అంటే కొంతమందికి ఆ నీళ్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తారు కదా. మొత్తం ఆపేస్తే ఆ ప్రవాహం పెరిగి 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 కొట్టేస్తుంది. అలాగే సమాజంలో ఎవరిని నువ్వు తొక్కేయాలని చూడకు, ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను తొక్కేస్తారు అని అలా పెట్టి ఆ నాటకంలో ఒక క్యారెక్టరు తను తాను అమ్మాయి అనుకుంటుంది. వీడు పిలిచి నువ్వు అమ్మాయి కాదు అబ్బాయివే, నువ్వు తిరగబడిని. ఆ ఇంటికి ఎదురుగుండా ఒక పోస్టర్ వేస్తారు, ఏంటంటే కొత్త దారి అని. వాడిని రేపు చేసిన అమ్మాయి వాడిని మడకాయ నరికేస్తున్నావు, నువ్వు తిరగబడి. సాయుధ విప్లవం సపోర్ట్ చేయలే, తిరగబడింది. సరే, ఆ నాటకం రవీంద్రభారతిలో వేసాం. నాటకం వేసేదాకా బాగుంది. కోటయ్య గారని ఎమ్మెల్యే గారు ఉండేవారు, ఆయన సపోర్ట్ చేశారు. నారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్, ఆయన పొగిడారు. అంతా అయిపోయిన తర్వాత మా కోటయ్య గారు చెప్పారు, నిన్న బాగుంది, మీకు తెలియదు మీ నాటకం వేయిస్తున్నారు తెలిసి పోలీసు వాళ్ళు వచ్చారు, మీరు నక్సలైట్ మూవ్మెంట్తో కనెక్షన్స్ ఉన్నాయని చెక్ చేయడానికి వచ్చి. సారా లేదని చెప్పాను. ఎందుకంటే అలాంటి భావజాలం దాంట్లో ఉంది నాటకం. లేదు బాబు, మాకంత ధైర్యం లేదు, అవకాశం లేదు, వద్దండి. అదొకటి. తర్వాత ఈ చావు నాది కాదు అని. అదేంటి, మధ్యతరగతి మనిషి, వాడిని ప్రతివాడు వాడుకుంటాడు. ఇంట్లో అన్నయ్య, ఆఫీస్లో పెద్దలు, సమాజంలో వీళ్ళు, అట్లా అని చెప్పి మధ్యతరగతి వాడు తన్ని తాను ప్రూవ్ చేసుకోవాలి, అంటే గట్టిగా ఉండాలి. ఏ మనిషి అయినా అంతే, అట్లా అని అది చెప్పడం. ఇలాగే నవలలు రాశాను. ఆంధ్రభూమి, అవును, రాతి మేఘం నాకు బాగా గుర్తున్నది. అవును, అది పారిశ్రామిక దోపిడీ, ఒక పెద్ద ఇండస్ట్రీ. భోపాల్ ఇన్సిడెంట్ అదే కదా, భోపాల్ గ్యాస్. మీకు చక్కగా జ్ఞాపకం. దాన్ని బేస్ చేసి తర్వాత ఏమో క్రేజ్ అని క్రికెట్ మీద రాశాను. అవును. అంటే అప్పట్లో ఊహించినవి ఏంటి, అమ్ముడు పోవటం, తర్వాత వాళ్ళకి తెలియకుండా స్మగ్లింగ్ చేయటం. వెండి బ్యాట్ ఇస్తారు, బ్యాట్లో వాళ్ళు డైమండ్స్ ఉంటాయి, వీడికి తెలియదు. ఓకే. వాళ్ళు ఇక్కడికి వచ్చి మారుస్తూ ఉంటారు. ఆ డైమండ్స్ ఇప్పుడు డ్రగ్స్ అయినాయి. రైట్. ఓకే. వీళ్ళకి ప్యాడ్స్ ప్రజెంట్ చేస్తారు, ఆ ప్యాడ్స్లో డ్రగ్స్ పెట్టిస్తారు. అలా చివరాఖరికి మంచి జరిగి వీడిని అభిమానించే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అంతా. దీంతో పాటు అర్ధాగ్ని, అది కొంచెం వేరుగా ఉన్న నవల, సమాజం మీద సతీ సహగమనానికి వ్యతిరేకంగా. అప్పట్లో రూప్ కన్వర్ అని ఒక రాజస్థానీ అమ్మాయిని అలా కాల్చి చంపేశారు. చితి మీద పెట్టి. అవును. దానికి పార్లమెంట్లోని పెద్దలు బయటికి వెళ్ళి సపోర్ట్ చేశారు. అయ్యో, ఇంతటి అమానుషం ఇంకోటి ఉండదని చెప్పి దానికి వ్యతిరేకంగా. అదొక దురాచారం అనేది. ఋగ్వేదంలో నియుక్త పతులు అని అంటారు, అంటే సంతానం కలగటానికి అపాయింటెడ్ హస్బెండ్స్. వాడికి సంబంధం ఉండదు, ఈ అమ్మాయిని గర్భవతిని చేసి వెళ్ళిపోవాలి. అలాంటి వెసులుబాటు ఉంది అంటారు. మీరు వెసులుబాటు అంటున్నారు, అది మానవత్వానికి నలుసది అని అలా చెప్పి వ్యతిరేకంగా రాసి ఆ నవల ఈయన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన సినిమా తీస్తారని.
తీద్దామండి, నేను కొన్ని మార్పులు చేసుకుంటాను. అలాగే సార్. అది అయ్యే లోపల ఆయన వెళ్ళిపోయారు. ఓకే. అంటే ఆయన చివరి దశలో అనుకున్నారా ఇది? చివరి దశలో అనుకున్నారా ఇది? ఓకే. అంటే ఆయన మెల్లిగా ఏది చెప్పరు కదా, అవును. టైం పడుతుంది. టైం. అందులో ఆయన దగ్గరికి ఇలాంటి కథలు ఎన్ని వచ్చినాయో. సో, అట్లా మీరు ఒక న్యూస్ రీడర్‌గానే కాకుండా, ఒక రచయితగాను కూడా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు అప్పుడు. రాతి మేఘం క్రేజ్ నడిచేటప్పుడు సీరియల్స్‌గా వచ్చాయి కాబట్టి, శాంతి స్వరూప్ గారి రాసినవి అని చెప్పేసి. అంటే కొన్ని జ్ఞాపకాలు మర్చిపోలేమండి. ఎలా ఉంటాయంటే, ఒకరోజు నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను కారులో. నేను ఒక్కడే ఉన్నాను. చార్మినార్ చౌరస్తా అని ఉంది. అది చాలా రద్దీగా ఉండే కూడలి. అక్కడికి వస్తే రెడ్ లైట్ పడింది, ఆపాను కారు. పక్కన స్కూటర్ మీద ఓ భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు. ఆవిడ వెనకాల కూర్చుంది. తల తిప్పి చూసి, మామూలుగా జరుగుతుంది, తల తిప్పి చూసింది. నేను శాంతరావు గారు అని వాళ్ళ ఆయన్ని కొట్టింది. ఆయన అయితే ఏంటి అన్నాడు ఆయన. ఆయన టెన్షన్ అయింది. కాదండి శాంతరావు గారు. అవును. ఆయన సార్ నమస్కారం అండి. మా నమస్కారం. అంత హడావిడిలో ఆవిడ పెద్దగా అరుచి చెప్తోంది, మీ రాతి మేఘ నవల నా దగ్గర ఉందండి, నేను చదివాను, చాలా బాగుంది. నేను అలా ఇంత హడావిడిగా చెప్పాలంట. చాలా సంతోషం తల్లి, మిమ్మల్ని చూసా, నేను వచ్చి కలుస్తానండి. అలాగేనమ్మా, బాగుంది, దాంట్లో ఎంత చక్కగా రాశారో. అలాగే అంటే నేను గొప్ప అంటలేదండి, ఆ నవల, ఆ మాధ్యమం. అది కూడా ఏంటంటే ఒక దుర్ఘటన మీద రాసింది కాబట్టి అది బాగా జనాలకు టైంకి టైంలీ రాసిన కాబట్టి. రోజారాణి గారి చివరి రోజులు, చివరి క్షణాలు అంటే మామూలుగా మీరు అప్పటికే ప్రిపేర్ అయ్యి ఉంటారా? తెలిసిపోయిందా మీకు ముందుగానే? ఇచ్చేసింది. అదే అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకవైపు అలా బాధపడుతూ అనారోగ్యంతో అది లేదు. పోరాడింది ఆమె దాని మీద బాగా. భగవద్గీతలో ఒక మాట చెప్తాడండి, తస్మిన్ తజ్జత్ మేధాభావాత్. అంటే భగవంతుడికిట భక్తుడి కంటే భక్తుణ్ణి సౌకర్యాలు అందించేవాడంటే ఇంకా ఎక్కువ ఇష్టంట. ఓకే. అలాగే ఇక్కడ కష్టపడేవాడికంటే కష్టపడేవాడికి సహాయపడేవాళ్ళు ఎక్కువ ప్రీతి. తను నేను కష్టపడుతున్నాం, అది కష్టం అనుకోకూడదు. కలిసి జీవించటం ఒక ఇది. కలిసి ఉన్నప్పుడు కాలు నొప్పి, చేయి నొప్పి వస్తాయి. ఇవి కాకుండా డాక్టర్లు, నర్సులు ఎంత సహాయం చేశారు. వాటికి స్పెషల్గా మందులు తెప్పించాల్సి వచ్చేది, ఢిల్లీకి రాసి తెప్పించేవాడు. మాకు సిజిహెచ్ఎస్ అని ఇస్తారు. ఒక ట్రీట్మెంట్ ఎక్కడ ఇచ్చేవాళ్ళు? ఇక్కడే ఇంట్లోనే. ఇంట్లోనేనా? ఓకే. ఒక క్యాప్సూల్ 3000 ఆ రోజుల్లో. రోజుకు 3 అవి గవర్నమెంట్ తెప్పించాలి. పనబాక లక్ష్మి గారని ఆవిడ మినిస్టర్గా ఉండేది. ఆవిడ భర్తగా కృష్ణయ్య అని రైల్వేస్లో సిపిఆర్ఓ. ఆయనకు చెప్పాను, నాకు తెలుసండి, నేను విన్నాను, నేను మేడంకి చెప్తాను, మీకు వస్తాను. నేను ఇందాక అన్నాను. ఓకే. కష్టం మాది, ప్రేమ వాళ్ళది. ఆయన ఢిల్లీ వెళ్ళి మినిస్టర్ చేత సంతకం పెట్టించి కాగితం పంపించలా, పట్టుకొచ్చాడు. ఆయన పట్టుకొచ్చి సిజిహెచ్ఎస్కిచ్చాడు, మందులు ఇవ్వండి అంటే. లేకపోతే ఇవ్వరా, ఇస్తారు, ఇవాళ కాదు, 10 రోజులకు వస్తాయి. అలా మందులు ఇచ్చి. అంటే మామూలుగా సహధర్మచారిణి అంటాం కదా భార్యని. పరస్పరం ఒకరికొకరు గౌరవించుకుంటాం, ఒకరికొరకు ఏదన్నా కష్టం వస్తే
అనారోగ్యం కలిగితే ఒకరొకరు సేవ చేసుకుంటూ ఉంటాం. మీకు కలిగిన చివరిలో ఆమె అవకాశం మీకు ఇచ్చారు. అంటే ఒకే చోట పనిచేసేటప్పుడు కొంచెం యుగోస్ అనేవి ఉంటాయి కదా! అవి ఎప్పుడన్నా మీ మధ్య ఉండేయా? తన అనవసరం నేను న్యూస్ రీడరు, తను కూడా న్యూస్ రీడర్ అయితే గొడవ ఉండేదేమో. తను ప్రోగ్రామ్స్కి చెప్పేది, నేను న్యూస్ చదివేవాడిని. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ని గడిచినాయి కదా 15 సంవత్సరాలు ఆల్మోస్ట్. కనిపిస్తూ ఉంటుందా ఆమె లేని లోటు అనేది మీకు కనిపిస్తూ ఉంటుందా? లోటేంటి, ఆవిడే కనబడుతుంటుంది. అంటే ఆ భ్రమ తొలగిపోదు. ఒక్కొక్క రోజు అలా కూడా జరిగింది. అర్ధరాత్రి లేచి ఆ మందెందుకో అని చెయ్యి ఇలా ఉంది, ఏంటిది, ఓ ఇంకా భ్రమ పోలేదా. ఉన్న ఫీలింగే మీతో ఉన్న ఇదే ఉంది. ఆ జ్ఞాపకాలు వస్తానే ఉంటాయి కదా అవి. ఇప్పుడేంటంటే ఆ స్థానాన్ని ప్రత్యేకంగా మా చిన్నవాడు తీసుకున్నాడు, తన దగ్గరుండి చేసి అవేవి జ్ఞాపకం రాకుండా తను ఎప్పటికప్పుడు కోప్పడి మందులేసి